మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రవాణా శాఖలో పనిచేసే మరో అధికారి ఏసీబీకి చిక్కారు. మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏకకాలంలో 12 ప్రాంతాల్లో సోదాలు చేసి నగదు, నగలతో పాటు కోట్ల విలువైన అక్రమాస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఇప్పటివరకు తనిఖీల్లో దాదాపు 13 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్టు తెలిపిన ఏసీబీ బహిరంగ మార్కెట్లో వాటి విలువ 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న అధికారులపై ఏసీబీ కొరడా జులిపిస్తోంది. కేసు నమోదు చేసి దాడులు నిర్వహించి ఆస్తుల చిట్టా బయటకు తీస్తోంది. ఇందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ భారీగా ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టినట్టు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఇల్లు, కార్యాలయాలు సహా స్వగ్రామం నిజాంపేట మండలం బల్కంచెల్క తండాలో దాడులు చేశారు. 15 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, సికింద్రాబాద్లోని కిషన్ ఇల్లు, కార్యాలయాలు, బంధువులు, స్నేహితులు సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. మొత్తం 12.72 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు లభ్యమయ్యాయి. బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్లు ఉంటుందని అంచనా. ఏసీబీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో అక్రమాస్తులు బహిర్గతం కావడం ఇదే తొలిసారి. ఆ మధ్య నీటిపారుదల శాఖ ఇంజనీర్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించినా వాటన్నిటికంటే కిషన్ ఆస్తిపాస్తులే అధికమని అంచనా. సోదాల సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయమే బోయన్పల్లిలోని కిషన్ ఇంటి తలుపు తట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ సమయంలో కిషన్ కొంతసేపు స్నానాల గదిలోనే ఉండిపోయారు. బయటికి వచ్చాక సోదాలు ప్రారంభించగా ఆస్తుల పత్రాలేవీ లభ్యం కాకపోవడంతో ఏసీబీ అధికారులకు అనుమానమొచ్చి లోతుగా ఆరా తీశారు. కిషన్ సెల్ ఫోన్లో బంగారు ఆభరణాలకు సంబంధించి ఓ పత్రం లభ్యమైంది. సికింద్రాబాద్ ప్యాట్ మార్కెట్లోని ఓ దుకాణానిది కావడంతో విచారించారు. కిషన్ ముందు రోజే బంగారు ఆభరణాల్ని తన దుకాణానికి తెచ్చి అప్పగించారని ఆ వ్యాపారి చెప్పడంతో ఏసీబీ అధికారులు వాటిని తెప్పించారు. అలాగే ముందు రోజు రాత్రే ఓ బంధువు ఇంటికి వెళ్లి ఆస్తుల పత్రాలు అప్పగించినట్లు విచారణలో తేలడంతో వాటిని తెప్పించి స్వాధీనం చేసుకున్నారు. 1994లో అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్గా రవాణా శాఖలో అడుగుపెట్టిన కిషన్పై మొదటి నుంచి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బోధన్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. అక్కడే మద్నూర్లో చెక్పోస్టు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. నిజామాబాద్లోనూ ఎంవీఐగా పనిచేశారు. తాజా సోదాల్లో నిజామాబాద్లో అక్రమాస్తులు బహిర్గతం కావడంతో తొలినాళ్లలోనే వాటిని కూడబెట్టినట్లు బహిర్గతమైంది. ఆ తర్వాత మేడ్చల్, మెహదీపట్నం ఆర్టీఓగా పనిచేసిన కిషన్ ఏడాది క్రితమే మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్గా వెళ్లారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. నిజామాబాద్లోని లహరి ఇంటర్నేషనల్ హోటల్లో 50% వాటా, 3000 చదరపు గజాల విస్తీర్ణంలోని రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్లో ఓనర్షిప్, అశోక్ టౌన్షిప్లో 2 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, 4000 గజాల్లో పాలీహౌస్, నిజామాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 10 ఎకరాల వాణిజ్య స్థలం ఉన్నట్లు నిర్ధారించారు. కిషన్ బ్యాంకు ఖాతాలో 1,37,00,000, బ్యాంకు లాకర్లలో కిలోకు పైగా బంగారం, 2 కార్లు ఉన్నట్లు తేల్చారు. కిషన్ కూడబెట్టిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనాకి వచ్చారు. సోదాల అనంతరం ఆయన్ను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ప్రజల ప్రాణాలకు, రహదారి భద్రతకు అత్యంత కీలకమైన రవాణా శాఖలో యథేచ్ఛగా అవినీతి దందా సాగుతోంది. 10 నెలల వ్యవధిలో 2 జిల్లా స్థాయి అధికారులపై ఏసీబీ కేసులు నమోదవడం అవినీతి తీవ్రతకు అద్దం పడుతోంది. డ్రైవింగ్ లైసెన్స్, బండి రిజిస్ట్రేషన్, యాజమాన్య బదిలీ, వాహనం ఫిట్నెస్, ఇలా ఏ పని కావాలన్నా రవాణా శాఖ కార్యాలయాల్లో అధికారిక ఛార్జీలతో పాటు అదనంగా ఇవ్వాల్సిందే. ప్రతి సేవకి, ఫైల్ కి ఒక రేటు ఉంటుంది. ఆ మేరకు కోడ్ ఉంటుంది. అందులో ఏజెంట్ ఎవరు, వచ్చే లంచం ఎంతన్న వివరాలు ఉంటాయి. కోడ్ ఉన్న దరఖాస్తులైతే నిమిషాల్లో పనైపోతుంది. ఏజెంట్ ద్వారా కాకుండా నేరుగా వెళ్తే సిబ్బంది కొర్రీలపై కొర్రీలు వేస్తూ రోజుల తరబడి తిప్పించుకుంటారు. ఈ అక్రమాల్లో జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
లంచాలు డిమాండ్ చేసే ప్రభుత్వ అధికారులపై వాట్సాప్ నంబర్ 9440446106కు ప్రజలు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.